హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆలు కర్రీతో వచ్చేసానండి. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, లేట్ వద్దు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక లవంగ మొగ్గ, అలాగే ఒక యాలకును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 కప్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు వరకు టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించాలి. సో ఇలా బాగా మెత్తగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి, ఎందుకంటే ఆలుగడ్డ అంతా ఉడికిపోవాలి కాబట్టి. సో బాగా ఉడికించుకోవాలి. దీంట్లోకి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే పైన కొద్దిగా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం చపాతీ, రోటీ, పూరి, అలాగే రైస్లో కూడా తినవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.